ఓం నమస్తే. మనము కోపాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉండాలంటే ఎలా? అంటే కోపము ఎందుకొస్తుంది? మనకు ప్రతికూలంగా ఉంటే కోపం వస్తుంది. మనం న్యాయంగా ఉన్నా, అన్యాయంగా ఉన్నామంటే కోపం వస్తుంది. మనం సత్యంగా ఉన్నా, అసత్యంగా ఉన్నామంటే కోపం వస్తుంది. మనం సహాయం చేసినా చేయలేదు అంటే కోపం వస్తుంది. మరి వాళ్ళు అలాంటి వాళ్ళే మన ముందున్నప్పుడు కోపాన్ని రాకుండా ఎలా చేయాలి? కోపం రాకుండా చేయాలంటే మనము ఆ వ్యక్తిలోని మంచి గుణాలను తీసుకోవాలి. అంటే మనను అంటున్నారు అంటే మనం సాయం చేసినా చేయలేదంటున్నారు, మనము న్యాయం చేసినా న్యాయం చేయలేదంటున్నారు, మనం సత్యం మాట్లాడినా సత్యం మాట్లాడలేదంటున్నారు, మనం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నాం అంటున్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళలో మనకు అనుకూలమైన విషయాలు ఏంటియో వెతకాలి. ప్రతి మనిషి 100కు 100 తప్పుండరు. కొద్దో గొప్పో మంచే ఉంటారు. ఆ మంచి లక్షణాలు తీసుకోవాలి మనం ఆ టైం లోపల. వాళ్ళు మనను వ్యతిరేకించే పద్ధతిని మనం తీసుకున్నాం అనుకోండి, మన కోపం వస్తుంది. వాళ్ళు మనము కోప్పడకుండా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలను అప్పుడు గుర్తు చేసుకోవాలి మనం. వాళ్ళు మనకు చేసిన సేవను గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ న్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మనకు కలిగించిన అనుకూలతను గుర్తించుకోవాలి. అప్పుడు కోపం తగ్గుతుంది. మరి వాళ్ళ లోపల ఆ లక్షణాలు మనకు ఆ టైంలో దొరకలేదనుకోండి, మరి ఎలా? దానికి ఇంకొక మార్గం ఉంది. ఎప్పుడైతే వాళ్ళు మన కోపానికి కారణమవుతున్నారో అప్పుడే మన సహన శక్తికి పరీక్ష మొదలవుతుంది. మన సహన శక్తిని దృఢంగా చేయాలంటే అలా మనను రెచ్చగొట్టే వాళ్ళు ఉండాలి. రెచ్చగొట్టినప్పుడు మనం కోపాన్ని ప్రదర్శించకుంటే మనలో సహనశక్తి అనేది పెరుగుతుంది. ఆ సహనశక్తి అంతర్గతంగా ఉన్న దివ్య శక్తులను బయటికి తీస్తుంది. అసలు మనను రెచ్చగొట్టే వాళ్ళే లేకుంటే సహనశక్తి యొక్క ప్రయోగం ఏముంటుంది? ఉండదు కదా. కనుక వాళ్ళు రెచ్చగొట్టినప్పుడే మన యొక్క సహనశక్తి ఏందో చూపెట్టాలి. అంటే వాళ్లను అంటే మన సహనశక్తిని పెంచుతున్న వాళ్ళుగా మనము ఒక సకారాత్మక భావంతో చూడాలి. అంటే వీళ్ళు నన్ను కోప్పడే విధంగా చేయడం వల్ల నాలో సహనశక్తికి పని మొదలైంది అని మనం సహనశక్తిని మేలుకొల్పాలి. అంటే నా సహనశక్తిని మేలుకొల్పడానికి వీళ్ళు కారకులవుతున్నారని అలా పాజిటివ్గా ఆలోచించాలి. మనం ఆలోచించి కోపాన్ని జయించాలి. కోపాన్ని జయిస్తే తప్పులు చేయమిగా. కోపాన్ని జయించిన వ్యక్తే ఈ సమాజాన్ని మార్చగలడు. కోపం వల్ల సమాజం మారదు. ఏమవుతుంది? కోపం వల్ల మన మనస్సు, శరీరం రెండు రోగగ్రస్తం అవుతాయి. కనుక మొదలు మనను మనం రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా సమాజం గురించి ఏం ఆలోచిస్తాం? మనకు చరక సంహితలు కూడా ఒకటి వస్తుంది. ఈ సామ్లత అని, సామ్లము అనేది ఒక డిసీజ్ ఉంది. అంటే రక్తాన్ని ఆమ్లయుక్తం చేయడం. ఇది అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ శరీరానికి. రక్తము ఆమ్లయుక్తమైనప్పుడు అనేక రోగాలకు కారణమవుతుంది. రక్తము ఆమ్లయుక్తం కావడానికి ఒకటి అజీర్ణం వల్ల. ఆకలి కానప్పుడు తిన్నా, ఆకలైనప్పుడు అధికంగా తిన్న ఆహారము ఆమ్లంగా మారుతుంది. ఆమ్లము సప్తధాతువుల్లో కలుస్తుంది వెళ్ళి, అంటే శరీరాన్ని సామ్లం చేస్తుంది. సామ్లము నథింగ్ బట్ పాయిజన్. అంటే అది ఒక కారణమైతే సామ్లానికి ఇంకొక కారణము కోపం. కోపాన్ని ప్రదర్శించినప్పుడు శరీరంలోని ప్రతి ధాతువు, శరీరంలోని ప్రతి కణము కూడా ఆమ్లయుక్తం అవుతుంది. అంటే మలినయుక్తం అయిపోతుంది, రోగగ్రస్తం అవుతుంది. కోపం అంటే ఏంది? మంట.
మంట ఏం చేస్తుంది? మనను కాల్చేస్తుంది. మంట వల్ల లాభం ఉండదు, కాల్చేస్తుంది. ఒకవేళ కోపం అనే మంట నాపితే అది మనలో ఉన్న పదార్థాలను మెరిసే విధంగా చేస్తుంది. అంటే కోపము కాల్చితే శాంతము పదార్థాలను మెరిసే విధంగా చేస్తుంది. కాల్చితే ఏమవుతుంది? మసిబారిపోతుంది, మసి అవుతుంది. కానీ శాంతము మెరిసేటట్టు చేస్తుంది. కనుక ఎవరైనా జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమైనా కోపాన్ని ప్రకటించరు. ఎందుకంటే తెలివిలేని వాళ్ళే ప్రకటిస్తారు. ఎందుకంటే కోపం వల్ల నష్టం ఉంది. కోపము కాలబెడుతుంది, శాంతము దృఢంగా చేస్తుంది, ఇంకా బలంగా తయారవుతాయి. మనలో ఉన్న గుణాలు కానీ, మనలో ఉన్న పదార్థాలు కానీ, మనలో ఉన్న లక్షణాలు కానీ. మనను అన్యాయం చేశావు అని అన్నారు, మనం అన్యాయం చేయలేదు. వాళ్ళ తప్పుడు ఆలోచనలతోని, వాళ్ళ తప్పుడు మనస్తత్వంతో మనల్ని వ్యతిరేకించారు. అది వాళ్ళ తప్పు. కానీ మనం మళ్ళీ తప్పు చేయకూడదు. వాళ్ళు మనను అన్యాయం చేసినవు అన్నారని మనం కోపాన్ని ప్రకటిస్తే ఏమవుతుంది? మనలోని న్యాయము కాలిపోతుంది, మసిబారిపోతుంది. ఒకవేళ ఆ టైం లోపల వాళ్ళు మనను అన్నప్పటికీ మనం సహించామనుకోండి, మనలోని శాంతము మనలోని ఆ న్యాయాన్ని మెరిసే విధంగా చేస్తుంది. కోపము మసిబారగొడుతుంది, శాంతము మెరిసే విధంగా చేస్తుంది. అదేవిధంగా సత్యాన్ని కూడా మెరిపింపజేస్తుంది, సహాయాన్ని కూడా మెరిపింపజేస్తుంది. మనలో ఉన్న ప్రతి సద్గుణాన్ని, మంచి లక్షణాలను మెరిపింపజేసేది శాంతం, కోపం కాదు. మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటారు కదా. దుష్ట శిక్షణకు కోపం అవసరం లేదు. కోపం ఉంటే దుష్ట శిక్షణ చేయలేము. కోపం ఉంటే దుష్టులే మనల్ని శిక్షిస్తారు. శిష్ట రక్షణ చేయలేము, ఎందుకంటే మనను మనం కూడా రక్షించుకోలేము. కోపము లేనప్పుడే సహనము, శాంతమే మనను దుష్ట శిక్షణ చేసే విధంగా, శిష్ట రక్షణ చేసే విధంగా శక్తిపరలం చేస్తుంది. కోపం చేయదు. కోపం ఉన్న వాళ్ళు ఆవేశానికి గురి అవుతారు. ఆవేశం అనేది ఆలోచనను తగ్గిస్తుంది. ఆలోచన తగ్గినప్పుడు మన కర్మలు సత్ఫలాన్ని ఇవ్వవు. ఆలోచన తగ్గిపోతుంది. జ్ఞానం లేనప్పుడు మనం చేసే కర్మలు, వాటిని దుష్టకర్మలు అంటారు. అవి దుఃఖాలను ఇస్తాయి. అంటే స్వయంగా ఇవ్వవు, సమాజానికి ఇవ్వవు దుష్టకర్మలు. దుష్టకర్మలు ఎప్పుడు చేస్తాము? ద్వేషం అనే క్లేశం ఉన్నప్పుడు. ద్వేషము ఇది ఒక క్లేశము. క్లేశము అంటే కష్టాన్ని కలిగించేది. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము, ఇవి ఐదేంటిది? క్లేశాలు. ఈ క్లేశాల లోపల ద్వేషం ఒకటి. ద్వేషం అన్నిటికంటే కూడా చాలా నీచమైనది. అంటే అన్నింటికంటే కూడా ఈ నీచమైన దాన్ని మనము సేవించామనుకోండి, మనలో ఉన్నతత్వం ఎలా వస్తుంది? నీచత్వం వస్తుంది. ఆ నీచత్వము, అది క్లేశం కనుక కష్టాలకే కారణమవుతుంది. అంటే క్లేశాలు, కష్టాలు రావడానికి కారణం ఏంటంటే ద్వేషయుక్తమైన కర్మలు చేయడం. అంటే ద్వేషంతో మనము శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయలేము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటి గొప్ప కార్యాలు. ఈ గొప్ప కార్యాలను క్లేశమూలంగా చేయలేము, ద్వేషంతో చేయలేము, సహనంతోనే చేయొచ్చు.
సహనంతో శక్తి పెరుగుతుంది, సహనంతో ఆలోచన పెరుగుతుంది. అప్పుడే మనము ఏదైనా సాధించగలము. కోపం మన లోపల శారీరక శక్తిని దూరం చేస్తుంది, మానసిక శక్తిని దూరం చేస్తుంది. అంటే శారీరక మానసిక శక్తులు లేకుండా మనం ఏ కార్యాన్ని సఫలం చేయలేము. సఫలం చేయాలంటే ఈ రెండు శక్తులు విరివిగా ఉండాలి. ఈ రెండు శక్తులు విరివిగా ఉండాలంటే మనకు సహన శక్తి ఉండాలి. సహన శక్తి లేకుండా ఈ శక్తులు విరివిగా రావు. సహనం అంటే చాతగానితనం కాదు. సహనం అంటే బలమైన లక్షణం. అది బలహీనలకు సహనం ఉండదు. బలహీనలకు సహనం ఉండదు, బలవంతులకే ఉంటుంది. శక్తి ఉన్నవారికే సహనం ఉంటుంది, శక్తి లేని వానికి సహనం ఉండదు. ఎవడైతే ఇంద్రియ నిగ్రహాలను పాటించలేడో, జితేంద్రియత్వం ఉండదో వాడి లోపల సహనం ఉండదు, కోపం ఎక్కువ ఉంటుంది. కోపము వీరత్వం కాదు, క్రూరత్వం. కోపం ప్రదర్శించేవాడు హీరో కాదు, జీరో, విలన్. కోపం వేరు, వీరత్వం వేరు. కోపం అంటే క్రూరత్వం. క్రూరత్వం అంటే స్వార్థం కోసము తన గోతిలో తానే పడడం. చాలామంది అనుకుంటారు కోపం ఉంటే, స్వార్థం ఉంటే పైకి వస్తామని. స్వార్థం అంటే అలా ఉండదు. స్వార్థం పరమార్థంలో ఉంది. కోపాన్ని ప్రదర్శించడం ద్వారా మనము పరమార్థాన్ని కోల్పోతాము, స్వార్థాన్ని కోల్పోతాము. కోపము సమాజానికి లాభం చేయడం అటుపెట్టండి, మనకు కూడా లాభం చేయదు. నిజమైన తెలివైన వాడు కోపాన్ని ప్రదర్శించడు, చేసే పని చేస్తాడు. కర్మ వేరు, కోపం వేరు. అంటే కర్మలో న్యాయం ఉండాలి, మనసులో కోపం ఉండవలసిన అవసరం లేదు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ చేయాలంటే, దుష్ట శిక్షణ చేయాలన్నా, శిష్ట రక్షణ చేయాలన్నా సహనము సహకరిస్తుంది, కానీ కోపం సహకరించదు. దీనికి కావాల్సింది సహనం ఉండాలి, మనసు లోపల సహనం ఉండాలి, శరీరంలో సామర్థ్యం ఉండాలి, మెదడు లోపల ఆలోచన ఉండాలి. అప్పుడు సాధ్యమవుతుంది. అంటే చాలామంది కోపాన్ని ప్రకటించొద్దు అంటే దుష్టులను అంటే ఏం చేయకూడదు అనే భావనకు వస్తారు. కాదు, కోపం అనేది అది పర్సనల్, అంటే మనకు నష్టం చేసేది. మనకు నష్టం చేసేది ఇతరులకు మేలు చేయదు. అంటే మనం బాగుంటే ఇతరులకు చేయగలం. అంటే పరమార్థం బాగా చేయాలంటే మనం బాగుండాలి. మనం బాగుండాలంటే ఈ కోపాన్ని ప్రకటించడం అనేది తెలివి తక్కువతనం. మనం ప్రకటించడం ద్వారా ఏమవుతుంది? ఎదుటి వ్యక్తిలో ద్వేషాన్ని పెంచుతాము. మన ద్వేషము మనలోనే ఉండదు, ఎదుటి వ్యక్తులు కూడా ద్వేషాన్ని పెంచుతుంది. ఎప్పుడైనా సర్వదా సర్వభావానాం సామాన్యం వృద్ధి కారణం. సర్వదా సర్వభావానం, ఎప్పుడైనా దేనిలోనైనా సమానం వృద్ధికి కారణమవుతుంది. అంటే ఇద్దరు వ్యక్తుల, అంటే ఎదుటి వ్యక్తిలో కోపం ఉందని మనం కోపం ప్రకటిస్తే రెండు కోపాలు కలిసి కోపం అధికం అవుతుంది, కానీ తగ్గదు. అంటే మన కోపము, అంటే వాళ్ళు కోపాన్ని ప్రకటించిందని మనము కోపాన్ని ప్రకటిస్తే మన కోపము వాళ్ళ లోపల కోపాన్ని పెంచుతుంది, వాళ్ళ కోపం మన లోపల కోపాన్ని పెంచుతుంది. సామాన్యం వృద్ధి కారణం. హ్రాసుర్ హేతు విశేషచ్చ, అంటే హాస్ అంటే తగ్గించడానికి విశేషం అనేది హేతు అవుతుంది. ప్రవృత్తి ఉభయతు అని ఒక సూత్రం ఉంది. అంటే మన లోపల కోపము ఎదుటి వ్యక్తి లోపల కోపాన్ని పెంచుతుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్న కోపము మన కోపాన్ని పెరగకుండా చూసుకోవాలి మనం. అంటే
అతడు కోపగించాడని మనం కోపగించడం ద్వారా అతనిలో కోపం పెరుగుతుంది, అతనిలోని కోపం మన కోపాన్ని పెంచుతుంది. మళ్ళీ కోపం పెంచుతుంది. కనుక ఈ కోపాన్ని ఆపివేయాలంటే ఒక దగ్గర సహనం అనేది, శాంతం అనేది ఉండాలి. ఎదుటి వ్యక్తి లోపల సహనాన్ని, శాంతాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అతడు మన చేతిలో లేడు, మన చేతిలో ఉంది మనం సహనాన్ని ప్రకటించామనుకోండి, అక్కడ కోపానికి ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. అంటే ఈ సమాజం లోపల కోపాన్ని తగ్గించాలంటే ఎక్కడో ఒక చోట సహనం మాత్రమే ఫుల్ స్టాప్ పెడుతుంది. అంటే అది మనం కావాలి. ఎవరికైతే వివేకం ఉందో, ఎవరికైతే జ్ఞానం ఉందో, ఎవరికైతే జ్ఞాపకం ఉందో, ఎవరికైతే నిగ్రహం ఉందో, ఎవరి లోపనైతే ప్రజ్ఞ, ఈ మూడు కలిపి ఏమంటారు? ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ ఉందో వాళ్ళు మాత్రమే కోపానికి ఫుల్ స్టాప్ పెట్టగలరు సహనం ద్వారా. సహనం ఎవరికి ఉంటుంది? నిగ్రహం ఉన్న వాళ్ళకు ఉంటుంది, జ్ఞానం ఉన్న వాళ్ళకు ఉంటుంది, జ్ఞాపకం ఉన్న వాళ్ళకు ఉంటుంది. జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహం కోల్పోయిన రోజు సహనము ఉండదు, కోపమే ఉంటుంది. అంటే కోపం అనేది నీచమైన లక్షణం, సహనం అనేది ఉన్నతమైన లక్షణం. మనము సహనాన్ని ధరించాలి, ఎప్పుడైనా దివ్యత్వాన్ని పొందాలి. అందుకే ఈశ్వరుని మనము ప్రార్థిస్తాం. ముఖ్యమైన ప్రార్థన ఉంది. తేజోసి తేజోమైదేహి, వీర్యమసి వీర్యం మైదేహి, బలమసి బలం మైదేహి, ఓజోసి ఓజోమైదేహి, మన్యురసి మన్యుం మైదేహి, సహోసి సహోమైదేహి. చివరికి ఈశ్వరుని మనము సహనమిమ్మనే కోరాము. తేజోసి తేజోమైదేహి, తేజస్సు నిమ్మన్నాము. తేజస్సు అంటే జ్ఞానం, ప్రకాశం, అగ్ని. అది ఈశ్వరుని లోపల అధికంగా ఉంది, అనంతంగా ఉంది. మాకు అధికంగా ఇమ్మని కోరుకున్నాం, సంపూర్ణంగా ఇమ్మని కోరుకుంటున్నాం. వీర్యమసి వీర్యమైదేహి, వీర్యము, అతని లోపల పరాక్రమం అనేది అధికంగా ఉంది. ఆ పరాక్రమ శక్తిని మనం కోరుకుంటున్నాము. అనంతమైన ఆ పరాక్రమయుక్తుణ్ణి, సంపూర్ణమైన పరాక్రమమని మనం కోరుకుంటున్నాము. వీర్యమసి వీర్యం మైదేహి, ఓజోసి ఓజో మైదేహి, అతడు అనంత సామర్థ్యయుక్తుడు ఈశ్వరుడు. అతని నుంచి సంపూర్ణ సామర్థ్యాన్ని కోరుకుంటున్నాం. తర్వాత మన్యురసి మన్యుం మైదేహి, మన్యునిమ్మని కోరుకుంటున్నాం. కోపాన్ని కాదు. మన్యు అంటే దుష్టులను శిష్టులుగా మార్చే నేర్పరితనాన్ని, దానికి తగిన విధంగా అనుకూలంగా యథాయోగ్యంగా ప్రవర్తించే మన్యుశక్తిని ఇమ్మంటున్నాం. ఆ తర్వాత సహోసి సహోమైది, ఏ పరమేశ్వర నీవు అనంతమైన సహనం కలవాడి, నాకు ఆ సహనాన్ని సంపూర్ణంగా ఇమ్మని కోరుకుంటున్నాం. సహనం అనేది సంపూర్ణంగా ఉందనుకోండి, మనకు అపజయం అంటూ ఉండదు. ఇక ఆ సహన శక్తి అనేక శక్తులకు కారణమవుతుంది. ఆ సహన శక్తి ద్వారానే మామూలు సుఖం నుంచి మొదలుకొని పరమాత్మ సుఖం వరకు పొందగలం. కానీ కోపము దానికి వ్యతిరేకమైనది. పరమాత్మ యొక్క ఆనందమేమో కానీ మామూలు ఆనందాన్ని కూడా పొందలేము కోపాన్ని ప్రకటిస్తే. కనుక కోపాన్ని అంతమొందించాలి. కోపాన్ని అంతమొందించాలంటే దానికి కావాల్సింది జ్ఞానమే. జ్ఞానము ద్వారా ఎదుటి వ్యక్తి మనను కోపగ్రస్తుని చేసినప్పుడు ఆ జ్ఞానాన్ని ప్రకటించి, ఏ జ్ఞానం ద్వారానైతే మనలో సహనము శాంతం వస్తుందో ఆ జ్ఞానాన్ని మనము మనసు లోపల అప్పుడు ప్రకటింపజేయాలి. చేసినప్పుడు కోపం అనేది తగ్గిపోతుంది. అంటే కోపాన్ని నశింపజేసే శక్తి జ్ఞానానికే ఉంది. అంటే క్లేశాలను నశింపజేసే శక్తి జ్ఞానానికే ఉంటుంది. ఒక రకంగా క్లేశ సమాప్తి ఈశ్వర ప్రాప్తి. మన లోపల ఈ కోపం లాంటి మిగతా క్లేశాలను దూరం చేసుకోవడమే ఈశ్వరుని ప్రాప్తికి కారణమవుతుంది.
మనం చేసుకున్న కర్మలు కూడా అవి ఫలాన్ని ఇవ్వవు. మనం ఎప్పుడైతే క్లేశరహితం అయిపోతామో, కోపరహితం అయిపోతామో, ఏ కర్మ కూడా ఫలించదు. అంటే మనము కోపాన్ని ప్రకటించడం ద్వారా ఏమవుతుందంటే పుణ్యము కరిగిపోతుంది, పాపము పెరుగుతుంది. కోపాన్ని ప్రకటించక సహనాన్ని ప్రకటించడం ద్వారా, శాంతంగా ఉండడం ద్వారా మనలోని పుణ్యము పెరుగుతుంది. పుణ్యకర్మలు చేసి ఇంకా పుణ్యాన్ని పెంచుకుంటాం. కోపం ద్వారా లోపలున్న పుణ్యం తగ్గిపోతుంది, చేసే కర్మలు పాపకర్మలు అవుతాయి. సహనం వల్ల లోపలున్న పుణ్యం పెరుగుతుంది, చేసే కర్మలు సత్కర్మలు అవుతాయి, కనుక ఇంకా పుణ్యం పెరుగుతూనే ఉంటుంది. అంటే పుణ్యాన్ని పెంచుకోవాలి, పాపాన్ని తగ్గించుకోవాలి. అంటే ఈ సహనం ఏం చేస్తుందంటే మనలోని పుణ్యాన్ని పెంచుతుంది, పాపాన్ని తగ్గిస్తుంది. ఎంత తగ్గిస్తుందంటే ఇక మనకు జన్మ రానంత, అంటే జన్మ రాహిత్యానికి కారణమయ్యేంత తగ్గిస్తూ ఉంటుంది. మన పాపాన్ని శూన్యం చేస్తుంది. అంటే ఈ ఒక్క కోపాన్ని మనం ప్రదర్శించకుండా ఉంటే, కోపంతో పాటు అంటే ఈ అస్మిత, అవిద్య, అస్మిత, రాగము, ద్వేష, అభినివేశం అన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. అందులో కోపం బాగా ఎక్కువ నష్టం చేసేది కనుక ఈ కోపాన్ని మనం సాధిస్తే మిగతా 4 కూడా మనకు సాధించడం ఈజీ అవుతుంది. అంటే మిగతా 4 క్లేశాలను కూడా సమాప్తం చేయగలం. క్లేశ సమాప్తి చేసినప్పుడు మనలో ఉన్న ఏ కర్మలు కూడా జన్మ కారణం కావు. అంటే జన్మ రాహిత్యాన్ని పొందుతాము. అంటే మనం కోపం లేకుండా పనిచేయడమే కర్మయోగం. కోపం బేస్గా, అంటే రాగం బేస్గా, అస్మిత బేస్గా, అవిద్య బేస్గా, అభినివేశం బేస్గా చేసే కర్మలన్నీ కూడా దుఃఖానికి కారణమవుతాయి, బంధానికి కారణమవుతాయి. ఇవి లేకుండా క్లేశరహితంగా చేసే కర్మలన్నీ సుఖానికి కారణమవుతాయి, బంధరాహిత్యానికి కారణమవుతాయి, మోక్షానికి కారణమవుతాయి. కనుక కోపాన్ని మొదలు జయించాలి. కోపాన్ని జయిస్తే మిగతా క్లేశాలను జయించడము సులువవుతుంది. శాంతమే అన్నిటికంటే గొప్ప సర్వభూషణం అంటారు. శాంతమే సర్వభూషణం. తన కోపమే తన శత్రువు, మన కోపం మనకి శత్రువు. అంటే ప్రపంచంలో అందరి శత్రువుల కంటే కూడా మన కోపము చేసినంత శత్రుత్వం ఇంకేది చేయదు, ఇంకెవరు చేయరు. తన శాంతమే తన మిత్రువు. మన శాంతం మనకు ఒక మిత్రులాగా రక్షిస్తుంది మనను. అంతేకాకుండా సహనం ఉన్న వ్యక్తికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. సహనం ఉన్న వ్యక్తికి దుఃఖము ఉండదు. సహనం ఉన్న వ్యక్తికి సామర్థ్యం అధికంగా ఉంటుంది. సహనం ఉన్న వ్యక్తికి జ్ఞానం అధికంగా ఉంటుంది, ఆలోచన అధికంగా ఉంటుంది. కనుక కోపాన్ని జయించి సహనాన్ని, శాంతాన్ని పొందుదాం. నమస్తే.